నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న చోరీల పర్వం మరోసారి రెచ్చిపోయి పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగల మూట సమ్మక్క సారాళమ్మ జాతరను గతం కంటే ఎంతో ఘనంగా నిర్వహిస్తాం 50 లక్షల DMFT నిధులతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్న ఎమ్మెల్యే కోరగంటి చందర్ రంగారెడ్డి జిల్లా మదనపల్లి సమీపంలో ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఇద్దరికి స్వల్ప గాయాలు పెద్దపల్లి జిల్లాలో దారుణం ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులు ఇక వివరాల్లోకి వెళితే హైదనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది దొంగల మూట మరోసారి రెచ్చిపోయారు ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు సాయినగర్ కాలనీలోని ఓ ఇంటి తాళాలు పగలగొట్టి 30,000 నగదు బంగారు గొలుసు చోరీ చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేపట్టారు ఫిబ్రవరి మాసంలో జరిగే సమ్మక్క సారాళమ్మ జాతరను గతం కంటే ఎంతో ఘనంగా నిర్వహిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరగంటి చందర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేనతో కలిసి జాతర స్థలాన్ని పరిశీలించారు 2 సంవత్సరాలకు ఒకేసారి గోదావరి ఒడ్డున జరిగే సమ్మక్క సారాళమ్మ జాతరను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు జాతర ప్రాంగణంలో 50 లక్షల DMFT నిధులతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు కొంచెం ముందరికి మీ వైపు కాకుండా లేదు మేడం అక్కడి నుంచి రావాలి అదే కదా రోడ్డు ఒకటి రోడ్డు డెవలప్మెంట్ కోసం మన 5.3 పెట్టినాం సార్ హ్యాపీగా ఉంది డిన్నర్ చేసుకొని ఫంక్షన్ చేసుకొని ఇన్స్పెక్షన్ పెట్టుకున్నప్పుడు అన్న క్లీన్ చేయించొద్దాం ఎవరైనా వచ్చారా మన అక్కడ మీటింగ్ చాలా బాగా చేశారు అంతా దాన్ని కూడా అటువైపు ఉంటే సేమ్ ఇది చాలా మంది వచ్చేసారు కదా అవును మేడం గోదావరిలో కూడా మేడం ఇవన్నీ కూడా తీసేయాలని అనుకున్నాను నిండిపోతున్నారు మన దిగబడిపోతుంది బేసిక్ దిగబడుతుంది ఒక 2-3 డేస్ గుర్రపు టెక్కలు అది ఇది అన్ని మొత్తం రివర్స్ హలో ఇంత
మానవచితంగా పనిచేస్తారు. నదిలో ఇది చేస్తారు, కాయిన్స్ ఇస్తారు, పూజలు చేస్తారు, నీళ్ళు వచ్చాయని చెప్పి గోదావరి పూజలు చేస్తారు, మళ్ళీ చెత్తంతా అందులో చేస్తారు. ఇప్పుడు కూడా చూడండి, అది ఏంటి ట్యాంక్ దేవుడు వెహికల్ పోకపోతే మనుషులు పెట్టాలి. ఏం చేస్తారు? ఫస్ట్ బిడ్డ నీళ్ళు వచ్చేసినాయి అంతే. నెలైనా అట్లా ఇదే ఉంటుంది అంటారా? ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడి వరకు ఉండే వాటర్ తక్కువ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మదనపల్లి సమీపంలో ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి అనగా 12 గంటలకి హైదరాబాద్ టు బెంగళూరు అనే బస్సు OTT 175 ఇవి వాన పడుతూ ఉండగా టర్నింగ్లో డ్రైవర్ సడన్ బ్రేక్ వేసింది. ఎదుర లారీ అడ్డు వస్తుండగా అది స్కిడ్ అయి పడింది. దానిలో ఉన్న ప్రయాణికులు లైట్గా దెబ్బలు తాకినాయి. సుమారు 30 మంది ఉంటారు. స్పీడ్ ఎంత ఉంది బస్సు? స్పీడ్ 60 స్పీడ్ ఉంది. 30 మంది 30 మంది లోపల. హైదరాబాద్ టు బెంగళూరు. OTT 175 హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుండగా శంషాబాద్ దాటిన తర్వాత వర్షం పడుతుండగా అక్కడ డౌన్ ఉన్నది కాబట్టి బ్రేక్ వేయగానే బండి స్లిప్ అయి సైడ్కున్న బంపర్కు గుద్దుకొని టర్న్ అయిపడ్డది. ఎవరికైనా ఏమైనా ఎవరికి ఏం కాలేదు, కానీ డ్రైవర్కే నడుమిరిగినట్టు తెలిసింది. ప్యాసింజర్స్కు నార్మల్ దెబ్బలు తాకినాయి. ఏడుకెళ్ళి ఎక్కడికి వస్తుంది బస్సు? హైదరాబాద్ టు బెంగళూరు వరకు. హైదరాబాద్ నుంచి ఎన్ని గంటలకైనా? రాత్రి 12 గంటలకు. రాత్రి 12 అయినా. ఎంతమంది బస్సులో ప్రయాణిస్తారు? బస్సులో ఎంతమంది ప్యాసింజర్? సుమారు 30 దాకా. 30 మంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా అయిందా? చిన్న దెబ్బలు తాకినాయి. క్లాత్ ఉతకపోవడం చేయడము, చేతి కోర్చుకపోవడము. హాస్పిటల్ తీసుకోరా? నార్మలే. హాస్పిటల్కి వెళ్ళిండ్రు వాళ్ళు. ఇక కొందరికి ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళు బెంగళూరు వేరే బస్సులో పోయిండ్రు. మిగతా వాళ్ళు ఇండ్లకు వాపసు వెళ్ళిపోయారు. పెద్దపల్లి జిల్లాలో ఓ యువకుని హత్య సంచలనం రేపింది. పెద్దపల్లి పట్టణ శివారులో పెద్దమనగర్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీబీ అబీబ్ ఖాన్, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ ఉపేందర్ సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతుడు అప్పన్నపేట గ్రామానికి చెందిన నిమ్మతి సదిగా గుర్తించారు. సది వ్యవసాయంతో పాటు పాలు కూడా అమ్మేవాడని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏం జరిగింది అంటే అలాగే ఫోన్ కాల్ వచ్చి టైం అంటే ఐడియా లేదు. 9:30 10 అవుతుంది. నేను ఆడికి చెప్తాను 10 అవుతాను ఎదుగుతాను బాగా ఇక్కడికే వెళ్తా అని చెప్పి బయటికి వెళ్ళాను. అడ్డకాడికి ఇట్లా జరగచ్చు అని తర్వాత ఫోన్ ట్రై చేయలేదు. అడిగి 10 అవుతాను ఇంత పండుకున్నాను. అక్కడికి వచ్చాను సపరేట్. మీకెట్లా తెలిసింది? పొద్దున ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చి నైట్ అక్కడికి వచ్చి అనుకుంటే రాలేదు. పొద్దున ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చి వచ్చిన తర్వాత పెద్దపిల్ల మా కొడుకుని వీళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మామయ్య గారికి ఇద్దరు ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పి అంటే ఎంక్వైరీ చేసి నాకు ఫోన్ చేసి అందరికి ఇట్లా జరిగింది ఒక చంపేసి సత్యం అని చెప్పి నాకు ఫోన్ చేసి అనుమానం ఉందా? మీకు ఎవరైనా అనుమానం ఉందా? నాకంటే అనుమానం మనకేం లేదు. ఈ ఊరు కాదు కదా ఆయన ఎవరైనా చంపేయడం జరిగిందని చెప్పి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ పార్టీ వారు రావడం జరిగింది. ఇక్కడ వ్యక్తిని బండరాయితో మోదీ చంపినట్టు కనిపిస్తుంది. అతను మేము వెరిఫై చేస్తే తన పేరు నిమ్మతి సదయ, అప్పన్నపేట విలేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపు ఇతను వయసు 28 to 30 years మధ్యలో ఉంది. ఇతను పాల వ్యాపారం చేసుకొని ఇక్కడికి ల్యాండ్ కూడా ఉంది, పాల వ్యాపారం చేసి బతుకున్నాడు. ఎవరో చివరి మినిట్లో
అతను వాళ్ళ బావగారు వస్తే అతనితో కూర్చొని మా ఆల్కహాల్ తీసుకునే టైంలో అతను కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్ వల్ల అతను లేచి వాళ్ళ బావ ఇప్పుడు వస్తుందని చెప్పి రావడం జరిగింది. దాని ప్రకారం మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేస్తాం. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక అమరధామంలో జర్నలిస్టులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఐ రవికిరణ్ పాల్గొన్నారు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిరునాట కార్యక్రమం చేపట్టింది. గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జర్నలిస్టుల భాగస్వామ్యం కావాలన్నది దీని ఉద్దేశం. అందులో భాగంగా మీడియా అకాడమీ చైర్మన్ పెద్దలు అన్ననారాయణ గారు ఈరోజు హైదరాబాద్లోని గన్ పార్క్ స్టేడియంలో కొద్ది ఎమ్మెల్యే బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పార్కు వద్ద ఈ కార్యక్రమం ప్రారంభించారు. లేదా సేమ్ రాత్రి సరిగ్గా 10:30కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలన్న జిల్లా కేంద్రాల ఈ కార్యక్రమం ఒక ఉద్యమాల స్థాయికి అందులో భాగంగా మన ఉప జిల్లా సంబంధించి పరకాలలో రాయపర్తిలో మన జిల్లాతో కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అందరూ భాగస్వామ్యం. పరకాల్లో కూడా లక్కీ ఏంటంటే ఈ సిగ్గుగా రావడం, ఈ కార్యక్రమం చేపట్టడం, సైడ్ అమర్దామం చేపట్టడం, దీనికి మనం వర్షం తోడు కావడం సంతోషం. ఈ వర్షం చెట్టు మొక్కలు మరింత పెరిగి దీనికి మన మనుషుల మొక్కలు మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తుంది. ఈ కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గారి అల్లయ్య నారాయణ గారి పిలుపు మేరకు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారి గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు పరకాల ప్రెస్ క్లబ్ తరఫున అమరధామంలో చెట్లు నాటడం అనేది చాలా సంతోషకరమైన విషయం. చెట్లు ప్రగతికి మెట్లు. మరి ఈరోజు చెట్లు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఆక్సిజన్ వదిలిపెడతాయి. మానవాళి బతుకంతా ఆక్సిజన్ వెళ్తుంది. ఆక్సిజన్ లేకపోతే మానవుని బతికేలేదు. అంటే మానవుని బతుకుని సాధించే చెట్లు, అటువంటి చెట్లని రోజుకి మరి కొట్టేసి మన అభివృద్ధిని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం. అటువంటి చెట్లను పెంచాలనే ఉద్దేశంతో మరి ఈరోజు జర్నలిస్టు ఇక్కడ పరకాల్లో అమరధామంలో నిర్వహించడం అనేది చారిత్రాత్మకమైనటువంటి ఈ ప్రదేశంలో మంచి సంకల్పంతో చేయడం అనేది హర్షించదగ్గ విషయం. నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మన జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దిశపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ గిద్దలూరు పట్టణంలోని మహాత్మాగాంధీ సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్నేహహస్తం ఫౌండేషన్ తరపున వరా భూపాల్ మాట్లాడుతూ దేశంలో రోజు ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులపై ఇటువంటి సంఘటనలు, ఆకృత్యాలపై అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిశ కేసును పూర్తి స్థాయిలో విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాల్ అన్నారు. కొంతమంది కిరాతకులు అతి క్రూరంగా, దారుణంగా ఆమెని అత్యాచారం చేసి చంపడం అనేది చాలా నీచమైన చర్య. ఇటువంటి సంఘటనలు దేశంలో ఏదో ఒక రోజుకు ఎన్నో జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా అటువంటి నిందితులకి వెంటనే ఉరిశిక్ష విధించాలి. ఇటువంటి సంఘటన బహిరంగంగా ప్రజల ముందు ఉరిశిక్ష విధిస్తే తర్వాత చేయడానికి కూడా చాలామంది భయపడతారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పార్లమెంట్ సమావేశాలలో ఇటువంటి నిందితులు చేయకుండా వారికి ఉరిశిక్ష విధించే విధంగా చేసే విధంగా బిల్లు తీసుకురావాలని మేము కోరుచున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో తెలంగాణ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ఎంపీటీసీ మాట్లాడుతూ శ్రీకాంతాచారి త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన ఆశయాలను సాధించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంతటి రమేష్, బోయ నరసింహ, కాకి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. జోహార్లు శ్రీకాంతాచారి గారికి, జోహార్లు శ్రీకాంతాచారి గారికి. అమర హై శ్రీకాంతాచారి, అమర హై కాసోజు శ్రీకాంతాచారి, అమర హై కాసోజు శ్రీకాంతాచారి. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, తెలంగాణ అమరవీరుల ఆశయాలను, తెలంగాణ అమరవీరుల ఆశయాలను. వర్ధంతి శ్రీకాంతాచారి మన తెలంగాణ కోసము బలిదానం చేసుకున్నాం. మొదట విద్యార్థి, ఎన్నో బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు బలిదానాల వల్ల ఈరోజు మన తెలంగాణ సాధించుకున్నాము. ఈ పుణ్యము మన శ్రీకాంతాచారిది. ఎంతోమంది బిడ్డలు మన కోసం బలిదానాలు అయ్యి ఇలా తెలంగాణ మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవన్నీ అందుతున్నాయి. ఆయన పుణ్యమే కదా ఇది, శ్రీకాంతాచారి పుణ్యమే కదా.
జై అమరవీరుడు శ్రీకాంత్ అన్నకి శ్రీకాంత సారికి జోహర్లు. ఈరోజు పంతంగి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామశాఖ ఆధ్వర్యంలో మరియు మాజీ సర్పంచ్ గారు మరియు పెద్దలు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ బోయ నరసింహ గారి ఆధ్వర్యంలో శాఖ సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి గారి మొదటి అమరవీరుడు గారి 10వ వర్ధంతి మొట్టమొదటిసారిగా పంతంగిలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఆయన మొదటిగా అమరవీరుడు మల్లిదశ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి అమరవీరుడు శ్రీకాంత్ గారి వర్ధంతి పంతంగిలో చేయడం మా అందరికీ ఎంతో ఆనందించింది. ఆయన ఆశయాలు కానీ ఆయన చేసిన పోరాటం కానీ ఆయన అమరైన త్యాగ ఫలితం పుణ్యాన్ని ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి ఆయనకు మేము నివాళులు అర్పించడం నిజంగా మా యొక్క పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాము. శ్రీకాంతాచారి గారి ఆశయాలు ఈరోజు పంతంగిలో ఆయన వారసులుగా మేము టీఆర్ఎస్ పార్టీగా ఆయన ఆశయాలు ముందు తీసుకుపోవడానికి మేమంతా గ్రామశాఖ తరఫున మా కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన కోసమే మేము ఈరోజు ఎవరు చేసినా చేయకున్నా తెలంగాణ ఫలాలు పొందుతున్నటువంటి ఇతర పార్టీల వాళ్ళు ఆయన గుర్తించుకున్నా ఇచ్చుకోకున్నా మేము ఆయనను అమరవీరుడిగా గుర్తించి ఆయనకు మేము ఇవాళ గ్రామశాఖ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ సర్కిల్లో వికలాంగులకు వీల్ చైర్స్, ట్రైసైకిల్, హ్యాండ్ స్టిక్స్, స్వయం సహాయక సంఘాలకు లోన్స్, పాస్బుక్స్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సిద్ధప్ప సార్ ఇటు చూడండి, ఇద్దరు దేఖో మేడం. ఇక్కడ చూడాలి సార్. హలో ఇద్దరు దిగి చూడండి సార్. హలో అన్నా मनोज्ञान और विघ्नेश ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవంగా నిజంగా కూడా చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో వికలాంగుల నిజంగా కూడా వాళ్ళను అభినందించి మన ముఖ్యమంత్రి గారు దాన్ని 200 ఉన్నదాన్ని 250 ఉన్నదాన్ని 3000 తీసుకొచ్చి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మా కమిషనర్ గారు మేమందరం కార్పొరేటర్స్ అందరూ కూడా ఇవన్నీ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని రిక్షాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు. బంగారు తెలంగాణ కలగాలంటే ఈ విధంగా ఉండాలని చెప్పి ప్రజలు మన ముఖ్యమంత్రి ఇవే కాదు ఎన్నో పథకాలు చూస్తున్నారు. మీరందరూ కూడా ఆ పథకాల వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషంతో ఉన్నారు. ఇలా 3000 రూపాయలు ఇచ్చినాక వాళ్ళ ఇంట్లో అన్ననే కానీ తమ్ముడే కానీ అన్ననే కానీ మధ్య కానీ ఎంతో సుఖ సంతోషంతో చూసుకొని వాళ్ళకి టైం మీద స్నానం చేయడం కానీ టైం మీద భోజనం చేయడం కానీ ఎంతో ఆనందం చూస్తున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తున్నాం. కేసీఆర్ మా పెద్దన్నయ్య లేకుండా మమ్మల్ని ఇంత విధంగా సాయం చేసినాడు. ఎప్పుడు కూడా మేము మరవమని చెప్పి చేస్తున్నారు. అందుకని ముఖ్యమంత్రి గారు మనం ఎప్పుడు కూడా అభినందిస్తూ మన అధికారులు కూడా కమిషనర్ గారు దాని అందరూ కూడా ఎవరు తెలియదు వాళ్ళు కూడా సజెషన్ ఇచ్చి ఇంకా లేని వాళ్ళకు కూడా ఇప్పియాలని ఒక ఆలోచనతో సంగారెడ్డి జిల్లా జస్టిస్ ఫర్ దిశ హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పాటంచేరు నియోజకవర్గంలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో కాంగ్రెస్ పార్టీ నేతలు, విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, డీసీపీ అధ్యక్షురాలు టి నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. చేసిన వాళ్ళని ఈరోజు కాపాడుతున్నది గవర్నమెంట్ అర్థమేముందని అడుగుతున్నాం. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రియాంక రెడ్డిని
హింసించి ఆమెను ఏ విధంగా చంపిండ్రో అదే స్పాట్లో కానీ లేకపోతే నడి రోడ్డు మీద కానీ వాళ్ళను కూడా అదే విధంగా కాల్చాలి. ఇవి చట్టాలు వద్దు, ప్రభుత్వం వద్దు. చట్టాలు ఏం చేస్తున్నాయి? నిర్భయ చట్టం తెచ్చింది, ఏమన్నా చేసిందా? ఎవరికైనా ఇంత భయం ఉందా? 6 నెలల పాపను కూడా వ్యభిచారం చేస్తే పేపర్లో రాస్తారు వాడు మానసికంగా బాగలేడు కాబట్టి రాసిందని. మరి 6 నెలల పాపని అత్యాచారం చేస్తే వాడు తాగి చేసిండని. మరి ఈ నలుగురు కూడా తాగి చేసిండ్రు కదా. అట్లా ఏదో ఒకటి తప్పించి వాళ్ళని బతికించడానికే ఈ చట్టాలు ప్రభుత్వమా? మేము చట్టాలు ప్రభుత్వం గురించి రావట్లేదు. మహిళలందరం కూడా ఏకదాటిగా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నామంటే వాళ్ళకు శిక్ష కాదు, శిక్ష ఏం చేసుకోవడానికి అదే విధంగా వాళ్ళని చంపేసేయాలి. ఇంకొకరికి భయం ఉంటుంది, ఇంకొకరు అలాంటి తావు ఇవ్వకుండా జరుగుతుంది, మా మహిళలకు రక్షణ కలుగుతుంది. మరి గతంలో వరంగల్లో మరి అప్పుడు కిడ్నాప్ అమ్మాయిని యాసిడ్ పోస్తే మరి ఎన్కౌంటర్ చేసి మరి అదే విధంగా ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? అదే కాదు, రామాయణం తీసుకోండి, రావణాసుని కాల్చేసింది. మరి వీళ్ళు కూడా రాక్షసులాగానే ప్రవర్తించారు కదా. వీళ్ళు మనుషులు కాదు, న్యూట్రల్గా ఉన్నారు కదా. వీళ్ళని ఎందుకు వాళ్ళను దాచిపెట్టుకొని వాళ్ళని కాపాడుతున్నది ప్రభుత్వం. కాబట్టి మహిళా లోకం మేలుకున్నది ఈరోజు. తప్పకుండా వాళ్ళని అదే విధంగా కాల్చేసేయాలి, రోడ్డు మీద కాల్చేయాలి. మా కళ్ళతో చూడాలి. మళ్ళీ పునరావృతం కాకుండా మాకు ధైర్యం వస్తుంది. ఇక ముందు కూడా అలాంటి చర్యలు జరగకుండా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. రేప్ చేసి మరి చంపి అలా కాల్ చేయడం చాలా దారుణమైన పరిస్థితి. అమ్మాయిలు ఇప్పుడు ఎంతో ధైర్యంగా వచ్చి జాబ్స్ కానీ, ఆంటర్ప్రినర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ చాలామంది అవుతున్నారు. ఈ విధంగానే దేశం ముందుకెళ్తుంది. అబ్బాయి ఒకటి పని చేస్తే సరిపోదు, అమ్మాయి కూడా పని చేయాలి. మరి అమ్మాయి పని చేయాలంటే కూడా సెక్యూరిటీ ఉండాలి మన దేశంలో. అలాంటి సెక్యూరిటీ మన దేశంలో లేదు. మన దగ్గర లా కరెక్ట్గా లేదు. లా స్ట్రిక్ట్గా ఉంటే ఒక తప్పు చేయాలంటే భయపెడతాడు. అలాంటి లా లేదు కాబట్టి ఇలాంటి పనులు జరుగుతున్నాయి. ఒక రేప్ జరిగింది అనుకో, నెక్స్ట్ డే ఇంకోటి జరుగుతుంది. ఒకవేళ ఒకటి చంపేసామనుకో వాడు భయపడతాడు. వాడు తాగకున్నా భయం అనేది వాడు దాంట్లో ఉంటుంది, లా కరెక్ట్గా ఉంటుంది. మరి లా కరెక్ట్గా లేదు కాబట్టి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు అలా బలి అవ్వడం జరుగుతుంది. ఇదే కంటిన్యూ అయితే మరి అమ్మాయిలు ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరు భయపడతారు కాబట్టి. మరి ఇదే విధంగా ఉంటే మన దేశం ముందుకెళ్ళదు, మనం ముందుకెళ్ళము. ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. మరి అదైతే మనకు అవసరం లేదు. ఎందుకంటే అన్ని దేశాలు ముందుకెళ్తున్నాయి, అన్ని లా స్ట్రిక్ట్ ఉన్నాయి. మన లా ఎందుకు ఇలా ఉంది? మన గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది? స్ట్రిక్ట్ వాళ్ళని చంపిపడాలి, తప్పు చేసి చంపిపడాలి. ఒక అమ్మాయిని చంపిపడేసిండ్రు, వాళ్ళని ఎవరైతే అమ్మాయిని చంపిండ్రో మనకు కూడా రైట్ ఉంది, వాళ్ళని చంపే రైట్. మరి ఎందుకు అది తీసుకోవట్లేదు? మరి వాళ్ళకి తెలియాలి. ఇదే విధంగా జరిగితే మాత్రం చాలా దారుణమైన ఘోరాలు చూడాల్సి వస్తుంది. ఇలా నేను మాట్లాడితే సరిపోదు, యాక్షన్ కావాలి. మనం స్పీకింగ్ కాదు, వి వాంట్ యాక్షన్. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వికారాబాద్ మండల స్టాక్ పాయింట్ గోదాంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల సరైన మోతాదులో బియ్యం సరఫరా చేయలేక ఖాళీ సంచులతో దర్శనమిస్తున్నాయి. ప్రతి నెల 20 నుంచి 30 తారీఖు లోపల మండల పరిధిలోని అన్ని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా సరిపడ బియ్యం అధికారులు తెప్పించలేకపోతున్నారని, ప్రతి నెల 40 నుంచి 45 డీలర్ షాపులకు బియ్యం కొరత ఏర్పడుతోందని తెలిపారు. అమ్మాలి వికారాబాద్ గోదాం నుండి మాట్లాడుతున్నా. మాకు ప్రతి నెల 3 నెలలకోలే ప్రతి నెల స్టాక్ పెడతలేరు, గోదాములలో స్టాక్ పెడతలేరు. ఇంకోటి సప్లై ఏమో 20 తారీఖు నుండి 30 తారీఖు వరకు కంప్లీట్ కావాలంటారు. కంప్లీట్ అవ్వట్లేదు. ఇంకా 45 షాపులు ఉన్నాయి. ప్రతి నెల 45-50 షాపులు మిగిలిపోతున్నాయి. స్టాక్ అనేది పెడతలేరు. ఈ వికారాబాద్ జిల్లాకే ఇది మొత్తం వికారాబాద్ జిల్లాలో పూరా వెనుకబడిపోయినట్టు చేస్తున్నారు. మా అమాలీలకి ఇట్లా జీతాలు సరిగ్గా పడతలేవు, పని నడవక మొత్తం 8,000-9,000 ఒక్కొక్కరికి పడితే ఏం సంసారాలు ఏం చేయాలి? మేము ఈ విషయాన్ని మాకు తొందరగా అనుకూలించేటట్టు చేయాలి. నిర్లక్ష్యం వల్ల ఈ బండ్లు రావట్లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అందుకని మాకు ఈ జీతాలన్నిటి కూడా మాకు సరిపోవడం లేదు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఇక మేము చిన్నగా ఒకవేళ ఇదే విధంగా నడిచి మేము కూడా ఈ పనిలో నుండి తప్పించుకుని వేరే మార్గంలో వెళ్ళిపోవాలని మేము అనుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న చోరీల పర్వం.
మరోసారి రెచ్చిపోయి పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగల మూట. సమ్మక్క సారాళమ్మ జాతరను గతం కంటే ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. 50 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్న ఎమ్మెల్యే కోరగంటి చందర్. రంగారెడ్డి జిల్లా మదనపల్లి సమీపంలో ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా. బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు, 2కి స్వల్ప గాయాలు. పెద్దపల్లి జిల్లాలో దారుణం. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.